మిస్టీరియస్ జోవిక ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని అర్థమైపోయింది. అండ్ నాని గారి సినిమాటోగ్రఫీ కానివ్వండి, అండ్ అలానే రాకేష్ గారి మ్యూజిక్ అసలు వింటూ ఉంటే గూస్ బంప్స్ వచ్చాయి. అలా వెనుక నుంచి ఎవరో నిజంగానే అరుస్తున్న ఫీలింగ్ అనిపించింది మా అందరికీ కూడా. సో ప్రతి ఒక్క పాత్ర కూడా మన అందరినీ కట్టిపడేయడానికి సిద్ధమైపోయారు, ఇంట్రెస్టింగ్ రోల్స్తో అని అర్థమైపోతుంది. అండ్ ఎంఎస్ రాజు గారు ఈసారి తన పంతాన్ని మార్చి అప్గ్రేడ్ అయ్యి అప్పట్లో దేవి, అరుంధతి లాంటి సినిమాల్ని మనం ఎలా అయితే ఆదరించామో, ఎలా అయితే సక్సెస్ చేశామో, ఫర్ ష్యూర్ అంతకు మించి బ్లాక్ బస్టర్ అవ్వాలి ఈ సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మా ప్రొడ్యూసర్ విశాలాక్షి గారికి బోల్డ్ అనే డబ్బులు రావాలి ఈ సినిమా ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. చాలా మంచి కథతో ఇంట్రొడ్యూస్ అవుతున్నారు మీరు, ఫెంటాస్టిక్ స్టోరీ అని అనిపిస్తూ ఉంది. నాకు తెలిసి ఈ సినిమాలో కాకిగారిని పెట్టారు కాబట్టి విరూపాక్ష బలగం హిట్ అయినట్టు ఈ సినిమా కూడా ఆ సెంటిమెంట్ కంటిన్యూ అయ్యి హిట్ అవుతుంది అని అనిపిస్తూ ఉంది. సో శ్రీ ఆది వారాహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి కాశీ విశాలాక్షి బలుసు గారు ప్రొడ్యూసర్ గా, నాని చమిడి శెట్టి గారి సినిమాటోగ్రఫీలో, రాకేష్ గారి మ్యూజికల్లో, జునైద్ గారి ఎడిటింగ్ లో, మన లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎంఎస్ రాజు గారి దర్శకత్వంలో ఈ సినిమాని మనం చూడబోతున్నాం. సో కామాక్షి గారు, శ్రవణ్ రెడ్డి గారు అండ్ జోవిక గారు, ఉల్కా గుప్తా గారు, ఇంకా ఫెంటాస్టిక్ వర్సనైల్ యాక్టర్స్ అందరూ కూడా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైపోయారని అయితే అర్థమైపోతుంది. సో ముందుగా ఈ సినిమాని ప్రొడ్యూసర్ గా మనకు అందించబోతున్నటువంటి మా కాశీ విశాలాక్షి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో మ్యామ్ మిమ్మల్ని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇలాంటి మంచి కథని, ఇంట్రెస్టింగ్ కథని మనకు అందించడానికి సిద్ధమైపోయారు మా విశాలాక్షి గారు. సో ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్ని, ఎన్నో అవార్డు అందుకున్న సినిమాల్ని, కల్ట్ క్లాసిక్ సినిమాని అందించినటువంటి మా లెజెండరీ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారిని సాధారణంగా వేదిక ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఈ సినిమాని యాజ్ డైరెక్టర్గా మనకు అందించబోతున్నారు మా ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ముందుగా మా బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ కామాక్షి భాస్కర్ల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో మహాదేవిగా మన అందరినీ కట్టిపడేయడానికి సిద్ధమైపోయినటువంటి మా కామాక్షి గారు సో పొలిమేర 1, 2తో మన అందరినీ ఆకట్టుకున్నారు. అండ్ ఇప్పుడు అగదాలో మహాదేవిగా మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారు. And now let me invite శ్రవణ్ రెడ్డి గారు to please join the stage. సో సింహాగా మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారు. సో శ్రవణ్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ మా బ్యూటిఫుల్ జోవిక గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో హరిణిగా మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారు. ఎస్, సో మిగతా టీం అగదా మాట్లాడే కంటే ముందు మా సీనియర్ జర్నలిస్ట్లని ఈ సినిమా టీజర్ గురించి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో ఎంఎస్ రాజు గారి రిక్వెస్ట్ మీద సో నాగేంద్ర కుమార్ గారిని, నిశాంత్ గారిని, ప్రభు గారిని అండ్ అలానే జీవి గారిని, రాంబాబు గారిని, సురేష్ కొండెట్టి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వీరందరూ వచ్చే ముందు ఇందాక ఇంకో టెక్నీషియన్ ఆయన లేడు ఇక్కడ. ఈ సినిమాలో నేను దేవిని పరిచయం చేసినట్టు ఈ సినిమాని రాకేష్ అని ఒక అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేస్తాను యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఒకసారి రమ్మని కోరుతాను. ఇందాక మీరు చూసిన విజువల్స్, ఇందాక మీరు చూసిన మ్యూజిక్. ఎస్, ఐ రిక్వెస్ట్ ఆల్ సీనియర్ జర్నలిస్ట్ టు ప్లీజ్ ద జాయిన్ స్టేజ్ అండి. ప్లీజ్ నిశాంత్ గారు, ప్రభు గారు, జీవి గారు, నాగేంద్ర కుమార్ గారు, రాంబాబు గారు, సురేష్ కొండెట్టి గారు ప్లీజ్ అండి. టీజర్ చాలా బాగుందండి. మరీ ముఖ్యంగా ఎంఎస్ రాజు గారు ఇందాక స్పీచ్లో మాట్లాడుతా ఈ సినిమా నాకు అవసరం, నాకు కంబ్యాక్ అవ్వాలి అని అంటున్నారు కదా. ఇట్ ఫీల్స్ లైక్ సో సరియల్. ఎందుకంటే చాలామంది పెద్ద హీరోలు పెద్ద స్టార్స్ని చేశారు, పెద్ద హీరోలకు పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అంటే ఎంఎస్ రాజు గారి సినిమా అంటే మొత్తం ఒక యుఫోరియా నడిచేది, పండగలకే ఒక పండగలా ఉండే సినిమాలన్నీ. ఐ హోప్ హీ విల్ మేక్ ఏ బిగ్ కంబ్యాక్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ ఆ ప్రామిసింగ్గా కూడా కనపడుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్.
అండ్ ప్రభు గారు, ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. అందరికీ నమస్కారం. నన్ను పిలిచేటప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారని పిలిచారు. నిజంగా సీనియర్ జర్నలిస్ట్నే. అయితే ఈ సీనియారిటీ ఏంటంటే ఈ మధ్యకాలంలో చూసా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా నేను ప్రెస్ మీట్లు కట్టుకొస్తున్నాం. ఇంకా ప్రెస్ మీట్లకు అటెండ్ అయ్యి కూర్చొని ప్రెస్లు అడగటం ఇదంతా అవాయిడ్ చేసినటువంటి సమయం ఇది. ఐఎమ్ నాట్ మచ్ అటెండింగ్ ఎనీ ప్రెస్ మీట్స్ నౌడేస్. కానీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎవరిది అంటే ఎంఎస్ రాజు గారిది. అగదా సినిమాది అనటంతో దట్ ఈజ్ ఆ పేరు ఒకటి నన్ను ఈ ప్రెస్ మీట్కి ఈరోజు నాకు వచ్చింది. అదర్వైజ్ ఐఎమ్ నాట్ రెగ్యులర్లీ అటెండింగ్ దీస్ ప్రెస్ మీట్స్. అంటే ఆ పేరుకి ఆ బ్రాండ్కి మేము ఇచ్చే విలువ అలాంటిది. ఒక నిర్మాత అనే పదానికి మేకర్ అనేటువంటి ప్రమోషన్ తెచ్చినటువంటి నిర్మాత ఎంఎస్ రాజు గారు. మేకర్ అనే పదం ఎక్కువగా పాపులర్ అయింది ఈయన దగ్గర నుంచి. ఈయన సినిమాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ మేకర్ అనేటువంటి, తర్వాత చాలామంది మేకర్ అనేటువంటి టైటిల్ వేసుకున్నప్పటికీ ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ సబ్జెక్ట్ వెదర్ దే ఆర్ ద ట్రూ మేకర్స్ ఆర్ నాట్, మేకర్స్ ఆఫ్ డిస్కషన్ అని. అలాంటి మేకర్ అనేటువంటి గౌరవ నిర్మాతగా తీసినటువంటి వ్యక్తి. ఇంకోటి ఏంటంటే నిర్మాత ఆత్మగౌరవ పతాకాన్ని ఆవిష్కరించుకున్న అతి కొద్ది మంది నిర్మాతలలో ఎంఎస్ రాజు గారు ప్రథములు. ఈ రోజున సినిమా అంటే నిర్మాత అనేవాడు నిమిత్తం మాత్రుడు, నిర్మాత అనేవాడు ప్రేక్షకుడు, నిర్మాత అనేటువంటి వాడికి నిస్తేజంగా నిలబడిపోవటం తప్ప ఎలాంటి ప్రమేయము చిత్ర నిర్మాణంలో ఉండటం లేదు, భాగస్వామ్యం ఉండటం లేదు అనేటువంటి బాధ చాలా రోజులుగా కలుగుతుంది. నిర్మాత యొక్క ఆత్మ గౌరవం దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆత్మగౌరవం నిలబడినంత కాలం మాత్రమే సినిమాలు తీశారు. మధ్యలో గ్యాప్ వస్తే సగౌరవంగా పక్కనున్నారు. మళ్ళీ ఈ రోజున దర్శకుడిగా తను ఆవిష్కరించుకోవటం చాలా గొప్ప విషయం. ఒక నిర్మాత దర్శకుడిగా మారటం అంటే వెనక ఎంత గొప్ప కృషి ఉండాలి, ఎంత గొప్ప అవగాహన ఉండాలి. ఆయన చేసినటువంటి సినిమాలు దర్శకుడిగా మారిన తర్వాత చేసిన సినిమాలు పెద్ద పెద్ద స్టార్స్తో చేయలేదు, చిన్న చిన్న ప్రయోగాలు, చాలా చక్కటి సెన్సిబుల్ ఫిలిమ్స్ తీశారు ఆయన నిర్మాతగా దర్శకుడుగా. నిర్మాత తీశారో దర్శకుడుగా అంత చిన్న సినిమాలు అంత సెన్సిబిలిటీని ఆవిష్కరించినటువంటి డైరెక్టర్. అలాగే అగదా సినిమా చూస్తుంటే పోస్టర్ స్పీక్స్ వాల్యూమ్స్ అనేటువంటిది చాలా రేరుగా చూస్తున్నాం. ఒక పోస్టర్తో సినిమా ఇండస్ట్రీ అటెన్షన్ మొత్తాన్ని, ఫిల్మ్ ట్రేడ్ అటెన్షన్ మొత్తాన్ని గ్రాప్ చేయగలగటం అనేటువంటిది, అది ఒక అగదా పోస్టర్తో ఆ అటెన్షన్ గ్రాప్ చేశారు రాజు గారు. సో వండర్ఫుల్. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అనడానికి ఎలాంటి సందేహాలు లేదు. ద మీడియా విల్ ఆల్వేస్ బి విత్ రాజు గారు. మమ్మల్ని ప్రత్యేకంగా పిఆర్ఓ కూడా ఫోన్ చేసి, సార్ రాజు గారు అడిగారండి మీరు తప్పకుండా రావాలండి అంటే, ఇట్ ఈస్ డెఫినెట్లీ వీ విల్ కమ్. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు బీ విత్ సచ్ ఏ మేకర్. అలాంటి మేకర్ని రక్షించుకోవాలి, అలాంటి మేకర్ని గౌరవించుకోవాలి అనేటువంటి దృక్పథంతో ఈ కార్యక్రమానికి మేము సీనియర్ జర్నలిస్టులు చాలామంది వచ్చాము. సో వన్స్ అగైన్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్. మేడం నమస్తే అండి. ఆయన చెప్పారు సోదరిలాగా తను నిలబడి, మీలాంటి వాళ్ళండి ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు కొత్త వాళ్ళు కోట్లాది లాభాల కోసం సినిమాలు తీరండి, ప్యాషన్ కోసం సినిమాలు తీస్తారు. ఆ ప్యాషన్ అనేటువంటి సాటిస్ఫై, ఆ డబ్బు అనేటువంటిది మరొక సినిమా తీయడానికి అవసరమైన ఆర్థిక లాభం, ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు దొరికితే చాలు, అంతేగాని దీని మీద ఒక కోట్లు సంపాదించాలని రారు. అలాంటి దృక్పథంతో వచ్చి రాజుగారు లాంటి మంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్కి మీరు అండగా నిలిచినందుకు కంగ్రాచులేషన్స్. దట్ ఈస్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీతో మా జర్నీ విజయ్ కుమార్ గారి నుంచి మంజులా గారిని అంతా బాగా తెలుసమ్మా మాకు. వీ ఆల్సో నో యూ. సో ఎంటైర్ యూనిట్ అగధా, కంగ్రాట్స్, యు ఆర్ లుకింగ్ ఆసమ్, కంగ్రాట్స్, సూపర్, బాయ్. సార్ రాజు గారు, వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నాగేంద్ర కుమార్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాగేంద్ర కుమార్ గారు కొంచెం ముస్తాబాయి ఎక్కుతున్నారు మెల్లగా వెనక నుంచి, రండి. సభకి నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆత్మీయ స్వాగతం. ఎంఎస్ రాజు గారి తరఫున, అగధ సినిమా తరఫున మీ అందరికీ ఆత్మీయ స్వాగతం పలుకుతున్నా. ఈ మొత్తం ఈ ఆడిటోరియంలో ఎంఎస్ రాజు గారి గురించి మాట్లాడగలిగేది మొత్తం అందరిలో వారి సతీమణి, తర్వాత నేనే. ఎందుకంటే ఆయనతో నాకున్న అనుబంధం శత్రువు సినిమా నుంచి. నేను ఆంధ్రజ్యోతిలో ఏదో బుద్ధిగా అప్పుడే మెడ్రాస్ కూడా పూర్తిగా ఏమీ తెలియని రోజుల్లో నేను ఉద్యోగం చేసుకుంటుంటే నన్ను పిలిచి పిఆర్ఓగా చేసిన మహానుభావుడు మా ఎంఎస్ రాజు గారు. నాకు పిఆర్ఓ అంటే ఏంటో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, నాకు రాదండి అని చెప్పి వెళ్ళిపోయాను. అంటే మళ్ళీ మన్నాడు నన్ను పిలిపించి నాకు ఎలా చేయాలో నేర్పి
నన్ను సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద పిఆర్ఓని, టాపెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే పిఆర్ఓగా తయారు చేసిన అత్యంత ఆత్మీయుడు, నా ఆత్మబంధువు ఎంఎస్ రాజు గారు. ఆయన అంటే ఒక స్క్రిప్ట్కి సంబంధించినంత వరకు కాన్సెప్చువల్ ఇంజనీరింగ్ చేయగలిగిన అతి కొద్ది మంది ప్రొడ్యూసర్స్, 1 or 2, మూడో పేరు చెప్పమంటే చెప్పలేను నేను. అలాంటి వాళ్ళల్లో ఆ నెంబర్ 1, 2, 3లలో ఎంఎస్ రాజు గారు ఉంటారు. కోడి రామకృష్ణ గారి దగ్గర ఆయన ఎన్ని మెలకులు నేర్చుకున్నారో సినిమా తీతలో, నిర్మాణంలో ఆయన చాలా తెలివైన, చాలా గడుసైన, చాలా నిబద్ధత గల నిర్మాత. ఇందాకలా మా ప్రభు అన్నయ్య చెప్పినట్టు అలాగే ఆయనకున్న హిస్టరీ మామూలుది కాదు. అంటే ఎప్పటికప్పుడు ఎంఎస్ రాజు గారు అయిపోయాడు, ఎంఎస్ రాజు హిస్టరీ అని అనుకున్న వాళ్ళు, అన్నవాళ్ళని, నా ఎదురుగుండా నాతో అన్నవాళ్ళని నాకు చాలామంది తెలుసు. కానీ ఆయన ఆ మాట అన్నప్పుడల్లా మళ్ళీ తిరిగి సిక్సర్ కొట్టి, మళ్ళీ తిరిగి బౌన్స్ అయ్యి, మళ్ళీ ఎంఎస్ రాజు అంటే మనీ స్పిన్నింగ్ రాజు అని అనిపించుకున్న రికార్డు ఒక్క ఎంఎస్ రాజు గారికి మాత్రమే ఉంది ఇండస్ట్రీలో. ఎందుకంటే ఆయన కథని కథగా నమ్మి దానికోసం రాత్రి పౌలు కష్టపడి చేయగలిగే ఆ ఓపిక, శ్రద్ధ, అంకిత భావం గల నిర్మాత మా ఎంఎస్ రాజు గారు. నాకు ఈ అగధ సినిమా నిర్మాణం జరుగుతున్నంతసేపు నాకు మా దేవి రోజులు గుర్తొస్తున్నాయి. దేవి అలాగే ఆయన ఎంత బాబు అదేదో అతడి సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాసు డైలాగ్ లాగా ఏదో అంటు కట్టినట్టుగా, మొక్కలు పాతినట్టుగా ప్రతిరోజు దాని గురించి అలా చెక్కుకుంటూ సినిమాని లాస్ట్లో దేవి రిలీజ్ అయినప్పుడు లవకుశలాగా ఆడింది సినిమా. ప్రెస్ మీట్లో అందరూ డిస్ట్రిబ్యూటర్లందరికీ కనక వర్షం దేవి ఆ రోజున. ఆ సినిమా ఆ కళంతా నాకు ఈ రోజున అగధలో కనిపిస్తుంది. అండ్ ఆయనకున్న రికార్డులు చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ నిజంగా చెప్పాలంటే చాలా చిన్న కుర్రాడు. అలాంటి చిన్న కుర్రాడిని తీసుకొచ్చి మ్యూజిక్ డైరెక్టర్ని చేస్తే ఇప్పుడు ఈ రోజున వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ది కంట్రీ ఈ రోజున దేవిశ్రీ ప్రసాద్. అలాగే ప్రభాస్ ఏదో 1-2 ఫిల్మ్స్ చేసేటప్పటికి ఆయన ప్రభాస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వర్షం సినిమా చేసినప్పుడు ఎంతమందికి ఉంటుందండి ఇలాంటి గట్స్ చెప్పడానికి? ప్రెస్ మీట్లో చెప్పి అనౌన్స్ చేశారు ఆయన. చిరంజీవి గారికి ఖైదీ ఎలాగో ఆయన కెరీర్లో, ప్రభాస్ కెరీర్లో వర్షం అలాంటి హిట్ అవుతుందని చెప్పి మరీ హిట్ కొట్టాడండి. తర్వాత మహేష్ బాబు అప్పుడే బడ్డింగ్ హీరో ఆ టైంలో, ఆయనతో సినిమా చేసి చార్మినార్ సెట్ని ఏకంగా వేసేసి మహేష్ బాబు విజయవాడలో జరిగిన 100 days ఫంక్షన్లో ఏం చెప్పాడంటే, నా మీద ఎంత బడ్జెట్ పెడితే ఎంత బిజినెస్ అవుతుందో, అసలు నాకు ఇంత బడ్జెట్ పెట్టచ్చా అన్నది కూడా లెక్క జమ లేకుండా పెద్ద పెద్ద సెట్లు వేసి నాతో సినిమా చేసినందుకు ఎంఎస్ రాజు గారికి నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పాడు ఈ రోజున ప్రిన్స్ మహేష్ బాబు. విజయశాంతి గారితో శత్రువు తర్వాత ఆవిడతో డబుల్ రోల్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన రికార్డు కూడా ఆయనదే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆయన ప్రయాణంలో. ఈ రోజున నిజంగా మళ్ళీ అగధ వస్తున్నదంటే ఎంత, ఇందాక మీకు చెప్పాను కదా, వీళ్ళందరూ ఆయన ద్వారా ఇంట్రడ్యూస్ అయినట్టే. వాళ్ళు 1-2 సినిమాలు చెయ్యొచ్చు, బట్ పెద్ద హిట్లతో ప్రేక్షక లోకానికి తీసుకొచ్చిన ఓ ఏకైక నిర్మాత ఎంఎస్ రాజు గారు. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన, రాయప్రాజు గారు అబ్బాయి అంటే అసలు ఆ రేంజి, ఆ స్టేచరు, ఆ లెక్కే వేరనమాట. వాళ్ళ తాలూకా వాల్యూస్ అవి నెక్స్ట్ లెవెల్. శ్రీమంతులుగా సినిమా పరిశ్రమకు వచ్చిన వాళ్ళ కుటుంబం, సంపన్న కుటుంబం ఎంఎస్ రాజు గారు అండి. అందుకే నా రాయల్టీ సినిమా మేకింగ్లో కానీ, ట్రీట్మెంట్లో కానీ, టెక్నీషియన్స్ అయినా, యాక్టర్స్ అయినా వాళ్ళందరూ ఈరోజు చూడండి, ఇందాకలు ఎంతమంది ఆయన కాళ్ళకి దండం పెట్టారు. మీరెవ్వరూ కూడా మీ జీవితంలో ఈ సినిమాని మర్చిపోలేని ఒక గొప్ప అనుభవం అవుతుంది. మా వనిత విజయ్ కుమార్, నిజంగా మంజులు గారు ఇప్పుడు కూడా ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు గ్లాస్ పట్టుకుని. గ్లాస్ అంటే ఇంకో రకం కాదండి, మామూలు వాటర్ గ్లాస్ పట్టుకుని. దేవి షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇగో ఈ అమ్మాయి అక్కడ ఉండేది, ఏదో తెలియదు పాపం, చిన్నపిల్ల అటు ఇటు తిరుగుతుంటే మంజులు గారు మంచినీళ్ళు గ్లాస్ పట్టుకుని ఆ లొకేషన్ అంతా తిరుగుతూ ఉండేవారు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఎక్కడొక్కడ తిరుగుతుంటారు ఆవిడ. అంత అటాచ్మెంట్స్ ఆయనకి
ఇందాక మీ స్టాపేజ్ ఇందాకలా మీ మైకులు పనిచేయని ఒక 10 నిమిషాలు ఉంది చూసారా, దాంతో మీ స్టాపేజ్ పీరియడ్ మీ జీవితంలో అయిపోయింది బాబు. అదే లాస్ట్ 10 minutes యు ఆర్ గోయింగ్ టు షటిల్ టువర్డ్స్ ది గ్రేటెస్ట్ డెస్టినేషన్స్ ఇన్ యువర్ లైఫ్ ఫర్దర్. ఇప్పుడు ఇంకా నా గురించి చెప్పింది ఓకే, ఇప్పుడు చూసి టీజర్ గురించి చెప్పండి. చెప్తా మీ గురించే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున ఎవరి కాళ్ళకి వాళ్ళ దండం పెట్టేసుకుంటున్నారు, ఎవరి మీద వాళ్ళే అక్షంతలు వేసుకుని ఎవరికి వాళ్ళే పువ్వులు జల్లేసుకుంటున్నారు. బయటకు వచ్చేసరికి పువ్వుల రేఖలు కనిపిస్తాయి కదా, ఎవరో సన్మానం చేశారు కాబట్టి వీళ్ళకని మనం అనుకుంటాం. అలాంటి గెటప్లు ఆ సెటప్లు తయారైపోయిన ప్రపంచం, ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్ తయారైపోయిన దాంట్లో ఇలాంటి మణిమాణిక్యం గురించి 100% స్టేజ్ మీద చెప్పాల్సి తీరాలి. ఎందుకంటే నా ఒక్కడికే తెలుసు కాబట్టి ఇక్కడున్న ఆడిటోరియంలో, ఈవెన్ ఇన్ ది మీడియా మా ప్రభు అన్నయ్య కొంతవరకు తెలుసు. కాకపోతే ఇప్పుడు చూసిన ఈ అగధ ఆ ఫ్యూ మినిట్స్ గూస్ బంప్స్ అన్నమాట. నిజంగా ఒక్కొక్క షాటు, ఒక్కొక్క ఫ్రేము, ఒక్కొక్క సినిమాలా కనిపించింది. అంత డెప్త్. బికాస్ ఆయన కదా గ్రాఫిక్స్కి ఆద్యుడు. అమ్మరు వచ్చింది, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ముందు తీశారు. బట్ అంత బ్రాడర్ స్కేల్లో, అంత వైడర్ క్యాన్వాస్ మీద గ్రాఫిక్స్ని క్రియేట్ చేసిన తొలి ప్రొడ్యూసర్ అని ఆయన చెప్తే దానిలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఆ కథ మీద ఆయనకుండే ఇందాక నేను చెప్పిన కాన్సెప్చువల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మీద విపరీతమైన అవగాహన, దాన్ని బడ్జెటింగ్ ఎలా చేయాలి, కంట్రోల్ ఎలా చేయాలి, ఆర్టిస్టులు ఇందులో నాకు మా కామాక్షేది నాకు ఈవిడ ఇందులో ఈ మెయిన్ క్యారెక్టర్ చేయడంలో నాకు చిన్న ప్రమేయం ఉంది. అది నువ్వు నన్ను 100% జీవితాంతం గుర్తుపెట్టుకుంటావు. మా ఎంఎస్ రాజు గారు ఏదున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లాగా, మేడం కానీ, మా సుమంత్ బాబు కానీ, మా ఎంఎస్ రాజు గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని నేను. ఆ అబ్బాయికి యజ్ఞోపేత ఫంక్షన్లో పంచులు కూడా నేనే కట్టాను. అంత దగ్గర వాడిని ఆ కుటుంబానికి. కాబట్టి సినిమాకి మరీ దగ్గర వాడిని. రోజు ట్రైలర్స్ చూస్తాం, రోజు టీజర్లు చూస్తాం, మధ్యలో ట్రైజర్ అని ఒకటి వచ్చింది, అది కూడా చూస్తుంటాం. ఇలాంటివన్నీ చూసినా కూడా ఇలాంటి షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఈ రోజున అందరం ఫీల్ అయ్యాం. మీడియా అంతా కూడా. ఇప్పుడే మా ప్రభు అన్నయ్య నాకన్నా సీనియర్, ది గ్రేటెస్ట్ జర్నలిస్ట్, ఆయన వచ్చి ఇప్పుడు చెప్పింది అదే. కాబట్టి ఈ సినిమా అగైన్ ఇట్ ఈస్ రెడీ టు రీరైట్ ద రికార్డ్స్. ఎంఎస్ రాజు గారు నూతనమైన చరిత్రతో మన అందరి ముందుకు రాబోతున్నారు. అదే అగధ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సురేష్ కొండెట్టి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అగధ ముందు ఎవరి ఆటలు సాగవు. అద్భుతంగా ఉంది టీజరు. ప్రొడ్యూసర్గా ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు హిట్లు ఇచ్చారు ఎంఎస్ రాజు గారు. ఒక స్టార్ హీరో ఇంటర్వ్యూ కావాలని ఒక జర్నలిస్ట్ ఎంత తాపత్రయపడుతూ అతని కోసం ట్రై చేస్తూ ఆ హీరో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, అప్పట్లో ఎంఎస్ రాజు గారు ఇంటర్వ్యూ కోసం కూడా అంత ఇంటర్వ్యూ చేయాలని ఒక డ్రీమ్గా ఉండేది మా జర్నలిస్ట్ అందరికీ, అప్పుడు వచ్చిన కొత్త వాళ్ళందరికీ. అందులో నేను ఒకడిని. ఆ కోరిక వార్తలో చాలాసార్లు తీసుకున్నాను. వార్తలో పనిచేసినప్పుడు జర్నలిస్ట్గా ఇంటర్వ్యూ చేశాను, తర్వాత సంతోషం మ్యాగజైన్ చాలాసార్లు చేశాను. సో అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఆయన. అంత బ్లాక్ బస్టర్ సినిమాలు ఇండస్ట్రీకి ఇచ్చిన నిర్మాత ఎంఎస్ రాజు గారు. తర్వాత అలాగే ఇప్పుడు ఎంత ప్యాషనేట్గా ఆయన సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా ఈ సినిమా రాబోతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ లుక్ చూసిన వెంటనే ఫోన్ చేశా, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది ఇది. డెఫినెట్గా దర్శకులు కూడా ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇండస్ట్రీకి ఇస్తున్నారని చెప్పాను. అదే ఈరోజు టీజర్ చూసిన తర్వాత నిజమని మరోసారి రుజువైంది అనిపిస్తుంది. కామాక్షి గారు కూడా నాకు బాగా, హీరోయిన్, నేను జర్నలిస్ట్ కాకుండా మంచి ఫ్రెండు, మంచి డాక్టర్ ఆవిడ. సో అలాగా తను ఒకసారి అంతకుముందు ప్రెస్ మీట్లో ఉంది ఈ సినిమా గురించి చెప్తే మరి రివ్యూలు అయిపోతాను భయంతో ఇదే ప్రసాద్ ల్యాబ్లో చెప్పే చెప్పింది ఆ సినిమా గురించి. సో అప్పుడే అనుకున్నాను రాజు గారిది అయితే ఓకే బాగుంటుందని అనుకున్నా. అప్పుడు అట్లాగే వనిత విజయ్ కుమార్ గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు. వాళ్ళ అమ్మాయి ఇప్పుడు మీ ఇద్దరు తల్లి కూతురుగా చేస్తున్నట్టున్నారు దీంట్లో కూడా చూశాను. వెరీ హ్యాపీ. సో ఆ విషయాలు చూపిస్తాం. ఇంకా రాజుగారి ద్వారా పరిచయం అవుతున్నారు కాబట్టి ఇంకా సమస్యలు తిరిగిలేదు ఇంకా. సో ప్రొడ్యూసర్ కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ రాజు గారు, ఎందుకంటే ఆయన కంగ్రాట్సే చెప్పాలి. టీజర్ చాలా అద్భుతంగా తీశారు. నేను చూడటం మొదలెట్టిన కాడి నుంచి రెండోసారి రిపీట్ చేస్తే కూడా అంటే క్యారెక్టరేషన్ చాలా పాయింట్ టు పాయింట్ అర్థమయ్యేటట్టు తీశారు. ఎన్నో హిట్ సినిమాలు తీశారు. అంటే దేవి ఆయనకు ఒక బ్రాండ్ తీసుకొచ్చింది శత్రువు కన్నా. నేను ఆయన డైరెక్టర్గా మారిన తర్వాత ఈయనకు తీసుకొచ్చింది బ్రాండ్ దేవిపుత్రుడు. అట్లాంటి సినిమాలకి ఒక ఆర్జున్ లాంటి వాడు ఏంటి ఇలాంటి కైండ్ కాకుండా మళ్ళీ పెళ్ళని, లేదంటే రకరకాల వాహనాలతో మొదలుపెట్టినా కానీ మళ్ళీ పెళ్లి దాకెళ్ళి రకరకాలుగా మారుతా ఉంది డర్టీ హెయిర్ అని. కానీ కరెక్ట్ జోనర్ సినిమా అయితే ఇదే పడింది. ఆ ప్రొడ్యూసర్ విశాలాక్షి గారు కూడా సూపర్ అండి. ఎందుకంటే ఆయన కథ చెప్పగానే దాన్ని లైనప్ చేయకుండా ఎంత బడ్జెట్ అవుతుంది చూడకుండా చేద్దామని చెప్పారు రాజుగారు మాట్లాడుతూ. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. కామాక్షి గారికి పొలిమేరతో ఎంత పేరు వచ్చిందో దానికి డబుల్ రేట్లు ఈ సినిమాతో రావాలని కూడా కోరుకుంటున్నాం. రాజుగారికి పేరు డబ్బు రెండు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్, అగదా టీమ్.